నేను మీకు ప్రీవియస్ రీల్ కొన్ని జాయిన్స్ చెప్పాను. సో ఈ రీల్ కంటిన్యూషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నాడు. సో ఏమనుకున్నాడు, అసలు స్టూడెంట్స్ డేటాలో ఎంతమంది ఉన్నారు అండ్ మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది చూడాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫుల్ జాయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్ అండ్ అటెండెన్స్ టేబుల్ కి ఫుల్ జాయిన్ చేస్తే ఏమొస్తుందంటే కామన్ రోస్ అనేవి కంబైన్ అయిపోతాయి. అంటే 2 కామన్ రోస్ ఉంటే ఒకటేలాగా ప్రింట్ అయింది అనమాట అవుట్పుట్ లో. అండ్ ఒకవేళ కామన్ రో లేనిది ఏమైందంటే నల్ వాల్యూస్ గా ప్రింట్ అయింది. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు రవి కిరణ్ మాత్రమే ఎగ్జామ్ రాశారు అండ్ ఎగ్జామ్ టేబుల్లో వీళ్ళు ఉంటారు, ఈ డేటా ఉంటుంది. సో ఇప్పుడు రవి కిరణ్ అనేది స్టూడెంట్ డేటాలో ఉంటుంది, ఎగ్జామ్ డేటాలో కూడా ఉంటుంది. సో ఏమైందంటే ఈ రెండు డేటా కంబైన్ అయిపోయి ఒకటే డేటాలో ప్రింట్ అయింది రవి అండ్ కిరణ్ అని. ఇప్పుడు సీత అండ్ అను ఎగ్జామ్ రాయలేదు. సో ఏమైందంటే మ్యాథ్స్ అనే కాలం దగ్గర ఇక్కడ ఏమైందంటే జస్ట్ నల్ వాల్యూ ప్రింట్ అయింది అంతే మా ఫుల్ జాయిన్ అంటే. లాస్ట్ లో లెఫ్ట్ జాయిన్ చెప్పాను, సేమ్ రైట్ జాయిన్ కూడా అంతే మామ. ఇప్పుడు రైట్ టేబుల్ లో ఉన్న ప్రతి డేటా ప్రింట్ అయింది అండ్ లెఫ్ట్ టేబుల్ ఏదైతే కామన్ డేటా ఉందో రెండింటికి కామన్ రికార్డ్స్ ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి. బట్ ఇప్పుడు ఏదైతే కామన్ రికార్డ్ లేదనుకో రైట్ కి లెఫ్ట్ కి, అది నల్ వాల్యూస్ ప్రింట్ అయింది. అండ్ నోట్స్ లో ఇంకా క్లియర్ గా మెన్షన్ చేశాను. నోట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, వెళ్ళండి చదువుకోండి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి, మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. బాయ్.